దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. అమెరికా ఇజ్రాయిల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఇరాన్ దీటుగా బదులిచ్చింది. మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిలిటరీ స్థావరాల్ని టార్గెట్ చేసింది. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్లోని యుఎస్ బేస్లపై క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ స్థావరంపై మిసైల్స్తో అటాక్ చేసింది ఇరాన్. అమెరికన్ నేవీ 5th ఫ్లీట్ లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు యుఏఈలోని అల్ దఫ్రా బేస్ పైన కూడా భారీ దాడి జరిగింది. జోర్డాన్లోని ముతక్ అల్ సల్తీ ఎయిర్ బేస్ పై దాడి చేసింది ఇరాన్ ఐఆర్జీసీ. యుఎస్ ఇజ్రాయిల్ పై ఎదురు దాడికి దిగిన ఇరాన్ 7 గల్ఫ్ దేశాలని టార్గెట్ చేసింది. అరబ్ ఎమిరేట్స్, సౌదీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, లెబనాన్లోని యుఎస్ మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుంది. అబుదాబి, రియాద్, దుబాయ్ నగరాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ దాడులో ఒక యుఏఈ వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తోంది. టెహ్రాన్ ప్రయోగించిన అన్ని మిసైల్స్ కూల్చేసినట్టుగా కువైట్ ప్రకటించింది. ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో కువైట్, ఖతార్, దుబాయ్ తమ ఎయిర్ స్పేస్లు మూసేశాయి. Universal threat warning. Seek ardent shelter immediately. Shelter in place. అమెరికా ఇజ్రాయెల్ పై ఎదురు దాడిపై ఇరాన్ ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలోని అన్ని యుఎస్, ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లపై దాడులు చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది ఇరాన్. యుద్ధం ఆగే వరకు ఆపరేషన్ ఆగదని తేల్చి చెప్పింది. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం కావాలని డిమాండ్ చేసింది. మరోవైపు వాణిజ్య నౌకలపై దాడులను పునః ప్రారంభించనున్నట్టు యెమెన్కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ ఎదురు దాడికి దిగింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగిస్తోంది ఇరాన్. దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫాలో ప్రజలు బంకర్లలోకి వెళ్లిపోతున్నారు. ఇరాన్ క్షిపణులు కనిపించడంతో వాహనదారులు బ్రిడ్జ్ల కింద ఆగారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించినట్టుగా ధృవీకరించింది ఇజ్రాయెల్. ఇరాన్ మిసైళ్లని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూల్చేస్తోంది.